నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మైండ్ గేమ్ మొదలు పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రైతు రుణమాఫీ మొదటి విడత నిధులు జమ చేసింది. రుణమాఫీ పథకంలో నిధుల జమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు పార్టీ శ్రేణులకు ఆదేశించారు. దాంతో గ్రామాన ప్రభుత్వం పార్టీ యంత్రాంగాలు కలిసి వేదికలను ఏర్పాటు చేశాయి. సుమారు 7,000 కోట్ల రూపాయలు 11.50 లక్షల రైతుల ఖాతాల్లో సర్కార్ వేయనుంది. అయితే సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆఫీసులో రేవంత్ బటన్ నొక్కగానే గ్రామ స్థాయి, మండల, జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు వేదికల మీద ప్రత్యక్షంగా రైతులకు చెక్కులను అందించనున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే 6 పథకాల్లో 4 అమల్లోకి తెచ్చింది. అయితే వాటి అమలు విషయంలో ఇప్పుడు చేస్తున్నంత హడావుడి అప్పుడు చేయలేదు. కేవలం రైతు రుణమాఫీ విషయంలో మాత్రమే రాష్ట్రమంతా పెద్ద పండుగలాగా కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ ఆదేశించారు. ఇదంతా ఎందుకంటే బీఆర్ఎస్ పై మైండ్ గేమ్ ఆడుతున్నట్లే అనిపిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కూడా రుణ భరోసా పేరుతో కార్యక్రమాలు జరిగినా అర్హులు అనర్హులు అని కాకుండా రాజకీయ పలుకుబడి కలిగిన వారందరూ లబ్ధి పొందారు. ఒక రకంగా చెప్పాలంటే అర్హుల కన్నా అనర్హులకే బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ లాభం జరిగింది. దాంతో 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యింది. ఈ విషయం తెలిసినా సరే కేసీఆర్ పట్టించుకోకుండా తన రాజకీయ లబ్ధి కోసమే పథకంలో అందరినీ కవర్ చేశారని కొంతమంది వాదన. చివరకు అంత చేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమైతే తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధుల సమస్య మొదలవ్వటంతో పథకం అమలు అచ్చంగా అర్హులకు మాత్రమే వర్తింపచేయాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే చాలా మంది అనర్హులను ఏరేసింది. ఈ విషయాలన్నింటినీ గ్రామాల్లో కార్యక్రమాలు జరిగే వేదికల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులు వివరించాలని రేవంత్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటిల్లో లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల వివరాలను జనాలందరికీ వివరించాలని రేవంత్ ఆదేశించారు. ఇదంతా రేవంత్ ఎందుకు చేయిస్తున్నారంటే తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని చెప్పాలి. ఈ మధ్యనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ రీచ్ కాలేదన్న విషయం తెలిసిందే. మొత్తం 17 సీట్లలో 14 నియోజకవర్గాలను గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంటే గెలిచింది 8 సీట్లలో మాత్రమే. అంటే టార్గెట్ కు 6 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. కారణాలు ఏవైనా బీజేపీ అనూహ్యంగా బలపడుతోందన్న విషయం అర్థమవుతోంది. కాబట్టి తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలంటే గ్రామాన పార్టీకి పట్టు పెరగాల్సిందే. అప్పుడు కానీ ఒకే దెబ్బకు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీని దెబ్బ కొట్టడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ బీజేపీ పైన ఆధిక్యం సాధించేందుకు రేవంత్ మైండ్ గేమ్ కు తెరలేపినట్లు అర్థమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందన్న ఇమేజీని పార్టీతో పాటు ప్రభుత్వానికి వస్తే ఆటోమేటిక్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ లాభపడుతుందని రేవంత్ అనుకుంటున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగం, లబ్ధి పొందిన అనర్హుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం జనాలందరికీ గుర్తు చేయబోతోంది. జనాలందరికీ గుర్తు చేయాలంటే రుణమాఫీ కార్యక్రమాన్ని పండుగల గ్రామాన నిర్వహించడం ఒకటే మార్గం. అందుకనే రుణమాఫీ కార్యక్రమంతోనే రేవంత్ బీఆర్ఎస్ పై మైండ్ గేమ్ మొదలు పెట్టారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.